వింగ్స్ ఇండియా 2024 ఎయిర్ షోలో బోయింగ్ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గత ఏడాది దుబాయ్లో సందడి చేసిన ఈ విమానం ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో కనువిందు చేస్తోంది. బోయింగ్ విమానం ప్రత్యేకతలపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. బోయింగ్ 777X విమానం ఇది అతిపెద్ద విమానం. దీని సీటింగ్ కెపాసిటీ చూసినట్టయితే దాదాపు 426 మంది కూర్చొని ప్రయాణించే వీలున్నది. ఇది ఇప్పుడు ప్రజెంట్ టెస్టింగ్లో ఉన్నదని చెప్పాలి. ఇక దీనికి సంబంధించి అటు గతంలో ఈ విమానం అటు దుబాయ్లో ఏవియేషన్ షోలో కన్విన్స్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ వింగ్స్ ఇండియా కోసం ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇందులో మొత్తంగా చూసినట్లయితే దాదాపు 426 మంది కూర్చునేలా కూడా సీటింగ్ ఉంటుంది. ఇటు ఎక్కడికైనా సరే వీళ్ళు తక్కువ సమయంలో కూడా జర్నీ చేయవచ్చు. దీంతోపాటు దీని ప్రైస్ కూడా తక్కువనే అని కూడా వీరు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇందులో మనం దీని ప్రత్యేకతలు ఒకసారి చూసినట్టయితే ఇటు కర్బన ఉద్గారాలను కూడా ఇది తక్కువ వెదజల్లుతుంది. దాంతోపాటు అన్ని రకాల ఫీచర్లు అటు విమానానికి సంబంధించి చూసినట్టయితే ఇంధన వినియోగం కూడా తక్కువనే ఉంటుంది. కర్బన ఉద్గారాలను కూడా తక్కువనే వెదజల్లుతుందని కూడా దీనికి సంబంధించిన సంస్థ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక ఐసెల్ ఎయిర్క్రాఫ్ట్ దీని 787 డ్రీమ్ లైనర్ ఫ్యామిలీలోని మెరుగైన ఫీచర్ల సమ్మేళనంగా కూడా ఈ బోయింగ్ విమానం ఉంటుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అంతేకాకుండా ఇది ఏకదాటికి 7,600 నాటికల్ మైల్స్ సుమారు 14,075 కిలోమీటర్లు ప్రయాణించగలని కూడా వీరు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారి ఇప్పటివరకు దీనికి సంబంధించి ఈ విమానంలో ఇది ఒక్కసారి అందుబాటులోకి వస్తే ఏ విమానం కూడా దీనికి పోటీ రాదని కూడా వీరు నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇది మనం చూడొచ్చు టెస్టింగ్లో ఉన్నది. ఇది ఒక మరీ రాబోయే కొన్ని రోజుల్లోనే కూడా ఇది అందుబాటులోకి వస్తుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా చూసినట్టయితే ఇది అతిపెద్ద విమానం అని చెప్పొచ్చు. ఇప్పుడు వింగ్స్ ఏవియేషన్ షోలో చూసినట్టయితే ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కూడా చెప్పచ్చు. దీని సీటింగ్ కెపాసిటీ కూడా చూడొచ్చు. ప్రస్తుతం సీటింగ్ కూడా ఎంతో అట్రాక్టివ్గా ఉన్నదని కూడా చెప్పచ్చు. దాదాపు 426 మంది కూడా ఇందులో సీటింగ్ కూర్చునేలో కూడా ఇక్కడ ఈ విమానాన్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం టెస్టింగ్లో ఉంది. మరి కొన్ని నెలల్లోనే ఇది కూడా అందుబాటులోకి వస్తుంది కూడా ఈ బోయింగ్ సంస్థ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అరవింద్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.